హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీ సాధించడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టులోకి చోటు దక్కించుకున్న సంజు శాంసన్ అందరి అంచనాలు అందుకుంటూ శతకం బాదడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో గురువారం జరిగిన 3వ వన్డేలో సంజు శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేసి వన్డేలో తొలి శతకాన్ని అందుకున్నాడు. దాంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు షేర్ చేస్తున్నారు. సంజు శాంసన్ తన బ్యాట్తోనూ విమర్శలకు నోరు మూయించాడని హేటర్స్కి ఇది చెంప చెల్లుమని కామెంట్ చేస్తున్నారు. శాంసన్కు బీసీఐ అన్యాయం చేసిందనే విషయాన్ని ఈ సెంచరీ ద్వారా నిరూపించాడని వన్డే ప్రపంచ కప్ జట్టులో అతనికి చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్కు బదులుగా సంజు శాంసన్ను సెలెక్ట్ చేయాల్సిందని ఓవర్సీలో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చూపించాడని పోస్టులు పెడుతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలో సంజుకు బాగా తెలుసని 2019 వన్డే ప్రపంచ కప్లో అంబటి రాయుడు, 2023 ప్రపంచ కప్లో సంజు శాంసన్ను పక్కన పెట్టడంతో టీమిండియా మూలం చెల్లించుకుందని గుర్తు చేసుకున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సంజు శాంసన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. 101 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడగా తిలక్ వర్మ సాయంతో సంజు శాంసన్ 4వ వికెట్కు 116 పరుగులు జోడించాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు శాంసన్ 110 బంతుల్లో సెంచరీ సాధించాడు.